హారర్ లేదు అక్కడ, మొత్తం హారర్ కామెడీయే. నిజంగా సినిమా చూస్తుంటే నాకు నిజంగా ఒక వర్సటైల్ యాక్టర్ లాగా మళ్ళీ కనిపిస్తాడు. అప్పట్లో ఓజీతోని బాబాయ్ హిట్ కొట్టాడు, సంక్రాంతికి వస్తున్నంలో పెదనాన్న రఫ్ ఆడించాడు, మళ్ళీ పెద్ద సినిమాతోని అన్నయ్య హిట్ అంటే ఎట్లుంటుందో చూపించాడు. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా చూసినాక లైక్ బ్లాక్ బస్టర్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయాడు. సో ఓవరాల్గా చెప్తున్నా, సినిమా ఇంత బాగా రూపొందించిన గాంధీ గారికి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. లైక్ సినిమా చూస్తుంటుంటే అప్పట్లో మనకి కిక్ సినిమాలో రవితేజ గారి బ్రహ్మానందం గారి కాంబినేషన్ ఎట్లుంటుందో, ఈ సినిమాలో మాత్రం మన సత్య గారిది వరుణ్ గారిది అయితే అదే కాంబినేషన్ ఉంటుంది. సినిమా ఎన్ని లక్షల అప్పు ఉన్నా సరే సినిమాకి వచ్చేయండి, మీ అప్పులన్నీ తొలగిపోతాయని చెప్పేసి అనుకుంటున్నా. అంటే అంత హ్యాపీనెస్ ఇస్తుంది సినిమాని. కానీ ఫస్ట్ టైం ఇట్లాంటి స్టోరీ చూడడం చాలా బాగుంది. రితికా నాయక్ గారు ఒక అందాల తార అయితే లైక్ స్క్రీన్ ప్రజెన్స్ మీద ఎలా ఉంటుందో అలా ఉంది. నాకైతే చాలా నచ్చింది భయ్య సినిమా. ఇంకా తమన్ గారు అయితే అందరూ అంటారు నందమూరి తమన్ అని, కాదు భయ్య కొనిదల తమన్ అని చెప్పాలి. ఎందుకంటే అంత రేంజ్లో ఉంది. తెలంగాణ ఫోక్ సాంగ్ అయితే ఉంది భయ్య, రా సాగుమ్మాడి పువ్వుల రాని అని చెప్పేసి ఒక్కడన్నా థియేటర్లో అసలుకి డాన్స్ చేయకుండా ఉంటే నిజంగా లైఫ్ టైం సెటిల్మెంట్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. అసలుకి ఒక కని విని ఎరగని ఒక దయ్యం కథ అని చెప్పొచ్చు. ఇప్పుడే పోయా కొరియన్ కనకరాజు సినిమా చూసి